హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న సుందరమైన ప్రదేశంలో కొన్ని వివిధ రకాల పక్షులు కనువిందు చేస్తున్నాయి కదా. ఈ ప్రదేశం ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? రండి తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్సి ట్యుటోరియల్స్ అండ్ ఫ్యాక్ట్స్. మేమైతే ఈ సంక్రాంతి హాలిడేస్కి కొల్లేరు వైల్డ్ లైఫ్ శాంక్చురీ చూడడానికి వెళ్తున్నాం. మీరు కూడా మాతో పాటు చూద్దరు కానీ రండి. ఇప్పుడు మనం ఆసియాలోనే అతిపెద్ద సహజ సిద్ధంగా ఏర్పడిన మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు చూడడానికి మనం తణుకు నుండి బయలుదేరాం. ఏలూరు జిల్లా కృష్ణా జిల్లా సరిహద్దులో కైకలూరు సమీపంలో ఆటపాక అనే గ్రామంలో పెలికాన్ ప్యారడైజ్ పేరుతో విదేశీ పక్షుల పరిరక్షణ కేంద్రం. ఓకే ఫ్రెండ్స్, చాలా దూరం ప్రయాణించి మనం పెలికాన్ ప్యారడైజ్ చేరుకున్నాం. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ తీసుకుని లోపలికి వెళ్తున్నప్పుడు ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన దృశ్యాలు ఉంటాయి. చూడడానికి చాలా కనువిందుగా ఉంటాయి, చూడముచ్చటగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ పక్షులు ఉన్నాయి. అలా వెళ్తున్నప్పుడు అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, అదే ఒక వాచ్ టవర్. ఇప్పుడు అక్కడ పైకి వెక్కి వ్యూ అంతా చూద్దాం ఫ్రెండ్స్. వావ్, సూపర్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. మొత్తం పైనుంచి మొత్తం కొల్లేరు సరస్సును మొత్తం చూడొచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్ పైనుంచి చూస్తున్నప్పుడు. ఈ వాచ్ టవర్ చాలా హైట్లో ఉండడం వల్ల కొల్లేరు సరస్సును మొత్తం చూడొచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఈ వాచ్ టవర్ మీద నుండి చూసినప్పుడు. చాలా పక్షులు అయితే కనపడతాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే బోట్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ బోట్ ఎక్కి పక్షులన్నిటిని దగ్గరగా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బోట్ ఎక్కబోతున్నాం ఫ్రెండ్స్. బోట్ ఎక్కి పక్షులన్నిటిని దగ్గరగా చూడొచ్చు. బోట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడికి చాలా విదేశీ పక్షులు సంతానోత్పత్తి కోసం కొన్ని వేల కిలోమీటర్ ప్రయాణం చేసి ఇక్కడికి వస్తాయన్నమాట. సైబేరియా నుంచి సౌత్ ఆఫ్రికా, కెనడా, అమెరికా, అలాస్కా, ఆస్ట్రేలియా లాంటి 24 దేశాల నుంచి కొత్త జాతుల పక్షులు వస్తూనే ఉంటాయంట. కొల్లేరులో మొత్తం 183 రకాల పక్షులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ బోట్లో నుంచి పక్షుల్ని దగ్గరగా చూడడం చాలా థ్రిల్లింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన బోటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ సమీపంలో ఉన్న వలస పక్షుల ఆవాస కేంద్రంలో మ్యూజియం చూడడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ముందే వచ్చిన విజిటర్స్ చిల్ అవుతున్నారు అనమాట, అంటే డ్యాన్సులు వేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక మంచి వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ కూర్చోవడానికి కొన్ని బెంచ్లు అయితే ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ నుండి చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. మంచి వ్యూ పాయింట్ ఫ్రెండ్స్. ఇక్కడ మ్యూజియంకి వెళ్ళినప్పుడు లోపల ఒక రూమ్లో కొన్ని చార్ట్లు డిస్ప్లే చేస్తాయన్నమాట. కొల్లేరు కొంగలి పక్షుల యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే కొల్లేరు సరస్సు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాయి ఫ్రెండ్స్. అలా బయటకు వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు అందరూ ఆడుకోవడానికి ఒక పార్క్ ఏర్పాటు చేశారు. ఇక్కడైతే చాలా బాగా ఆడుకున్నాం ఫ్రెండ్స్ మేము. కొల్లేరు సరస్సులో నుంచి మధ్యలో బైక్ వెళ్ళడానికి ఒక దారి అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ దారి మీద నుండి బైక్ వేసుకుని వెళ్ళాం ఫ్రెండ్స్. బైక్ రైడ్ మీద వెళ్ళాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొల్లేరు యొక్క అందాలను వీక్షించాం కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ కొల్లేరు సరస్సుని విజిట్ చేయడానికి వీకెండ్లో ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్లీ ఐ వాంట్ టు సే దట్ సేవ్ వైల్డ్ లైఫ్, సేవ్ నేచర్. Thank you.